వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెన్షనర్లకు కొత్తగా వచ్చిన పెన్షన్ రూల్స్లో మార్పు గురించి ఏపీ పెన్షనర్ల సంఘం వారి ఉద్యమ కార్యాచరణ మరియు ప్రెస్ నోట్, ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే, కేంద్ర ప్రభుత్వం వారి ఉద్యోగుల పెన్షన్ రూల్స్కు సంబంధించి లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు గురించి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ రూల్స్కు మార్చి 25న లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు మీద అనేక రకాలుగా విశ్లేషణలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. వీటి మీద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా తమ దృష్టికి రాష్ట్రం నలుమూలల నుండి సంఘ నాయకులు ఫోన్ కాల్స్ మరియు వాట్సాప్ మెసేజ్లకు రాష్ట్ర సంఘం ఈ కింది విధంగా తెలియజేస్తున్నది అని తెలియజేశారు. అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. గత 70 ఏళ్ల పాటు ఉద్యోగులు, పెన్షనర్లు పోరాడి పెన్షన్కు సంబంధించిన కొన్ని హక్కులు సాధించుకున్నారు. సుప్రీంకోర్టు, రాజ్యాంగ ధర్మాసనాలు అనేక సందర్భాల్లో పెన్షన్ గురించి తీర్పును వెలువరించాయి. అందుకు ఉదాహరణగా డిఎస్ నగారా గారి పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు డిసెంబర్ 17, 1982న వెలువరించిన చారిత్రాత్మక తీర్పు. ఇందులో పెన్షన్ అనేది దయ, ధర్మ, భిక్షం కాదు, ఉద్యోగుల హక్కు, తాము పనిచేసిన కాలంలో భవిష్యత్తు కోసం పొదుపు చేసుకున్న సొమ్ము అని స్పష్టం చేశాయి. ఇలాంటి తీర్పులను, హక్కులను ఈ మధ్య మార్చి 25, 2025న చట్టసభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ద్వారా పెన్షన్ రూల్స్ మార్పు గురించి సెంట్రల్ మరియు రాష్ట్ర పెన్షనర్లు మరియు పెన్షనర్ల సంఘాలు భయపడుతున్నాయి. ఇప్పటి వరకు వేతన కమిషన్ల సిఫార్సులన్నీ పెన్షన్లందరికీ ఒకే విధంగా వర్తించబడేవి. కానీ లోక్సభ మరియు రాజ్యసభల్లో ప్రవేశపెట్టిన చట్టం ద్వారా సుమారుగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు కోట్లాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లలో భయం మొదలైంది. ముఖ్యంగా కొంతమంది విశ్లేషకుల ద్వారా తెలుసుకున్నటువంటి వివరం ఏంటంటే, 1972 నుంచి పెన్షన్ రూల్స్లో మార్పు జరిగి చట్టమైంది. కాబట్టి వీటిని ఎప్పటి నుండి అమలు చేయాలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉన్నదని తెలిపారు. అదేవిధంగా పే రివిజన్ కమిషన్ లాభాలు భవిష్యత్తుకు మాత్రమే. అంటే పే రివిజన్ కమిషన్ సిఫార్సులన్నీ అది అమలు జరిగిన తేదీ తర్వాత పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు మాత్రమే వర్తించనున్నాయి. అనగా ఆ తేదీకి ముందు రిటైర్ అయినటువంటి వారికి పెరిగిన వేతనాలు అనగా పే కమిషన్ సిఫార్సులు అనేవి వర్తించవు. అవి ఎప్పుడు అమలు చేయాలో నిర్ణయించేటువంటి అధికారం కూడా ఆయా ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది. దీనివలన పెన్షనర్స్ అందరూ కూడా 2 గ్రూపులుగా విభజించబడతారు. అనగా పే కమిషన్ సిఫార్సులకు ముందు రిటైర్ అయిన వారు, ఆ తర్వాత రిటైర్ అయిన వారు అని చెప్పేసి పెన్షనర్లు 2 గ్రూపులుగా విభజించబడతారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాదన ఎలా ఉందంటే, 6వ వేతన సంఘం అమలులోని వ్యత్యాసాలను సరిదిద్దాము, అలాగే 7వ వేతన సంఘం అమలులో పెన్షన్లలో సమానత్వం తీసుకొచ్చాము. ఈ చట్టం వలన పెన్షన్లు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా పేపర్ న్యూస్ మరియు వాట్సాప్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుల గురించి తెలుసుకోగలిగాము. ఈ చట్టం అమలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వం 8వ వేతన కమిషన్ వేయాలి. దానిని అమలు జరిపినప్పుడు మాత్రమే ఆలోచించాలి. కానీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చట్టం అమలు జరిపితే దాన్ని అడాప్ట్ చేసుకున్నట్లుగా రాష్ట్రాలు కూడా దాన్ని అమలు చేయడానికే ముందుకు వస్తాయి. ఎలాగంటే కేంద్ర ప్రభుత్వము సిపిఎస్ను 1/1/2024 అమలు జరిపితే దాన్ని మన రాష్ట్రంలో 1/9/2024 నుంచి అమలులోకి తీసుకొచ్చింది. కాబట్టి మనం జరగబోయే మార్పులను పరిశీలిస్తూ అవసరమైనప్పుడు సంఘటితంగా పోరాడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కావున రాష్ట్రంలోని రాష్ట్ర గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎప్పటికప్పుడు సంఘ సభ్యులతో జరిపిన మీటింగుల్లో వివరించవలసి ఉంటుంది. అదే క్రమంలో ఆయా జిల్లా తాలూకా యూనిట్లకు తెలియపరచవలసి ఉంటుంది. 2023లో మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ పిలుపు మేరకు తాలూకా జిల్లాలో జరిగిన కార్యవర్గ కార్యక్రమాలకు ధీటుగా స్పందించారు. అవసరమైతే ఏపీ జేఏసీ సహకారం కూడా తీసుకొని మన సంఘం పోరాడుతుంది, అడ్డుకుంటుంది. మే 12, 13 తేదీలో చెన్నైలో జరగబోయే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ మీటింగ్లో మన సంఘము మన ఆంధ్రప్రదేశ్ తరపున మన వాదనను వినిపించి రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఆ మీటింగుకు 24 రాష్ట్రాలు హాజరవుతున్నట్లు సమాచారం. కావున మన ఏపీ జేఏసీ మరియు ఏఐ
ఎన్జిపిఎఫ్ సహకారంతో ముందుకు వెళ్దాము, పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి అని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ వారి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే ఈ విధంగా పెన్షన్లకి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి పెన్షన్లు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి వారు తెలియజేశారు.